ఇక నల్లగొండ తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల దందా అంట. ఇక కోర్టు కేవియట్ పిటిషన్ను పట్టించుకొని తహసీల్దారు, కలెక్టర్, ఆర్డీఓ ఉత్తర్వులు కూడా విలువలేని కాగితాల. కోర్టులంటే గౌరవం లేదు, పై అధికారులంటే భయం లేదు, ప్రజల విజ్ఞప్తులకు విలువ లేదు, వృద్ధ మహిళ మొర వింటే మానవత్వమే కదా. ఇక ప్రజల హక్కుల పరిరక్షణకు అడ్డుగా నిలుస్తున్న నల్లగొండ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల దందాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కోర్టులో కేవిట్ పిటిషన్ వేసి భూ విషయంలో రిజిస్ట్రేషన్ జరగకూడదని వృద్ధ మహిళ వేసిన విజ్ఞప్తి అధికారులు ఎవరూ పరిగణలోకి తీసుకోకపోవడమే కాదు, కోర్టు ఆదేశాలను తృణప్రాయంగా పరిగణించి రిజిస్ట్రేషన్ జరిపించాలని ఆరోపణలు వెలువెత్తున్నాయి. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ ఉత్తర్వులను చేతిలో వేసినట్లుగా ఉంది. ఇక్కడ అధికారుల వైఖరి కోర్టులంటే గౌరవం లేదు, పై అధికారులన్న భయం లేదు, ప్రజల విజ్ఞప్తులకు విలువ లేదు. మరి వీళ్ళు ఎవరి మాట వింటారు అనేది ఇక్కడ ప్రశ్న. డబ్బులు ఇస్తే చాలు ప్రభుత్వ భూములకు సైతం పట్టాలు ఇచ్చే గనులున్న కార్యాలయం ఇది. గడిచిన 19వ తేదీన అన్నెపర్తి గ్రామానికి చెందిన ప్రైవేటు భూమి సర్వే నెంబరు 430/430/1/1 చెందిన రిజిస్ట్రేషన్ విషయంలో నల్లగొండ తహసీల్దార్ కార్యాలయం అధికారులు ఆడిన వింత నాటకం ఇది. ఇక్కడ నల్లగొండ ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వ భూములకు సైతము పట్టాలు ఇచ్చి గనులు ఇచ్చే కార్యాలయం కూడా అంత అడ్డాగా మారిపోయిందంట వీళ్ళకు. ఈ 19వ తేదీన సంబంధించి అన్నపర్తి గ్రామం ఏదైతే ఉన్నదో ప్రైవేటు భూమి సర్వే నెంబరు 430/430/1 ఏదైతే చెందిన రిజిస్ట్రేషన్ విషయంలో మాత్రము తహసీల్దార్ కార్యాలయం, అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉన్నాయో వీళ్ళు నాటకాలు ఆడి మొత్తము భూమిని అప్పచెప్పడం జరిగింది మొత్తం. సో వృద్ధ మహిళ మొరను నిర్లక్ష్యంగా తోసిపారేశారు. సంవత్సరాలుగా తన భూమిని కాపాడుకుంటున్న వృద్ధ మహిళ తాను కోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని తహసీల్దార్ కార్యాలయానికి రెవెన్యూ అధికారులకు విన్నపించినప్పటికీ స్పందించలేదు. బతుకు తెరువు కోసం ఫిర్యాదుతో తిరుగుతున్న ఆమె మొరను కనీసం వినడానికైనా ఎవరు ముందుకు రాలేదంటే అధికారుల అమానవీయ దృక్పథం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. తన భర్త అయిన అంతటి చిన్న లింగయ్య తనకు పిల్లలు పుట్టలేదని, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడని, వారికి ఒక కుమారుడు కలిగాడని, అప్పటి నుండి తనను అన్నెపర్తిలో వదిలేశాడని మొదటి భార్య అంతటి లింగమ్మ పేర్కొంది. భర్త లింగయ్య గతంలోని ఇక్కడ కొంత భూమిని అమ్ముకున్నాడని, అన్నెపర్తిలో తన భర్త పేరున మిగిలి ఉన్న భూమిని తనకు వదిలి వెళ్ళాడని తెలిపింది. గడిచిన 35 ఏళ్లుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ ఒంటరిగా బంధువుల చెంత బ్రతుకుతున్నారని, ఇప్పుడు తన వద్దనున్న 4.5 ఎకరాల భూమిని ఆయన పేరునే ఉన్నందున తనను పక్కకు నెట్టి ఇతరులకు అమ్ముకోబోతున్నాడని, కనీసం నా బ్రతుకు తెరువు జీవనం కోసం అయినా ఇందులో 1 ఎకరమైన భూమిని తనకు ఇవ్వమని తన భర్తను ప్రాధాయపడిన భార్య అనే కనికరం చూపడం లేదని, ఈ విషయంలో తనకు న్యాయం చేయమని అంతటి లింగమ్మ జిల్లా కలెక్టర్, ఆర్డీఓలకు మొరపెట్టుకుంది. గ్రామస్తుల సలహా మేరకు అంతటితో ఆగకుండా జిల్లా కోర్టులో కేవియట్ పిటిషన్ కూడా ముందస్తుగానే వేసింది. పిటిషన్ నెంబరు 119 ఏదో ఉందో 2025కి సంబంధించి పిటిషన్ కూడా వేసిందట. ఈమె వాళ్ళ భర్త వదిలిపోయిందట, సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఆంధ్రాకి వెళ్ళిపోవడం జరిగింది. ఈమె ఇక్కడ ఆయన భర్తకు సంబంధించి 4 ఎకరాల భూమి ఉంటే 4.5 ఎకరాల భూమి ఉంటే నేను చుట్టాలు బంధువుల దగ్గర వండుకుంటూ బతుకెలా తీసుకుంటూ ఉన్నాను, నాకు 1 ఎకరం భూమి ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్, ఆర్డీఓలకు మొరపెట్టుకుంటే దానికి ముందే కోర్టు ఏదైతే ఉందో కోర్టులో పిటిషన్ వేసినా కూడా పట్టించుకోకుండా ఈ కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ స్పందించడం లేదు. ఈ పెట్టుకున్న పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద స్పందించడం లేదు. సో అట్లా వీళ్ళు అధికారుల నిర్లక్ష్యము చేపడతా ఉన్నారు మొత్తం. ఇక కలెక్టర్, ఆర్డీఓ ఉత్తర్వులను కాగితపు చెత్తలా పరిగణించిన తహసీల్దారు ఇక జూన్ మొదటి వారంలో అంతటి లింగమ్మ జిల్లా కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ ఆదేశానుసారం నల్గొండ ఆర్డీఓ జూలై 1న స్థానిక తహసీల్దార్కు ఈ విషయంలో పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇక పూర్తి విచారణ జరిపి సదరు ఆర్టీఓ లేఖ నెంబర్ B/450/2025 తేదీ 1/7/2025 ఈ లేఖను తహసీల్దార్ జూలై 4న రిసీవ్ చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వృద్ధ మహిళ అయిన అంతటి లింగమ్మ 70 సంవత్సరాలు తనకు అన్యాయం చేయొద్దని నేరుగా నల్లగొండ తహసీల్దార్ను కూడా కలిసి వేడుకుంది. అయినా తహసీల్దారు ఇవేవి లెక్క చేయకుండా జూలై 18న సదరు భూమి స్లాట్ బుక్ అయితే మరుసటి రోజు జూలై 19న రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. జూలై 18న విషయం తెలుసుకున్న లింగమ్మ తహసీల్దార్ కార్యాలయ అధికారుల కాళ్ళు వేళ పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్న కసాయి అధికారులు కనీసం కనికరం చూపించకపోగా సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007ను కూడా పట్టించుకోలేదు. ఇదే భూమి సర్వే నెంబరు 430 ఏదైతే ఉన్నదో 430/1/1
పైకోర్టులో కేవియేట్ ఉన్నదని తెలిసి కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కి ఇక్కడ అధికారులు ఇష్టారీతిగా ప్రవర్తించడం శోచనీయం. ఇక్కడ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా కూడా, అదేవిధంగా కోర్టు స్టే ఏదైతే పిటిషన్ పంపించినా కూడా, నోటీస్ పంపించినా కూడా, వీళ్ళు 70 సంవత్సరాలు ఉన్న వృద్ధ మహిళ కూడా కాళ్ళ మీద పడి నాకు పని చేసి పెట్టండి అని చెప్పేసినా కూడా ఈ మండల అధికారులు ఎవరైతే ఉన్నారో ఆర్డీఓ గారు కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, వీళ్ళను పట్టించుకొని పరిస్థితి అన్నమాట. సో ఇట్లా వీళ్ళకు డబ్బులు ఏదైతే ప్రైవేట్ భూములు కావచ్చు, కబ్జాల భూములు కావచ్చు, అదేవిధంగా అసైన్ భూములు కావచ్చు, ఎవరైనా కబ్జా చేసి దీన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే మాత్రము డబ్బులు తీసుకొని తొందరగా చేస్తారు. అదే ఒక వృద్ధ మహిళ వచ్చి న్యాయం కోసం ఆమె భూమికి సంబంధించి నాకు ఎకరం భూమి నాకు మాత్రమే ఇవ్వండి, దాని 4 ఎకరాలు కాదు 1 ఎకరం ఇవ్వండి నా బతుకు తెరువు కోసం అంటే మాత్రము ఆమెకు న్యాయం చేయని పరిస్థితి. సో ఇట్లా అధికారులు అవినీతికి పాల్పడుతూ ఇక్కడ సమస్యల గురించి పట్టించుకోకుండా ఇష్టారాజ్యాన వ్యవహరిస్తూ ఉన్నారు. కోర్టులను కూడా లెక్క చేయడం లేదు. ఇక తక్షణ విచారణకు జిల్లా కలెక్టర్ జోక్యం అవసరం. ప్రజల హక్కులను విస్మరించి నిబంధనలు తొక్కేస్తున్న అధికారుల వ్యవహార శైలిపై ప్రభుత్వమే స్పందించాల్సిన అవసరం ఉన్నది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారట. ఇక తక్షణమే కలెక్టరు ఆదేశాలు ఇచ్చినా కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లా అధికారులు కావచ్చు, మండల అధికారులు కావచ్చు, వీళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. నేరుగా ప్రభుత్వమే దిగి దీని మీద ఒక కలెక్టర్ ఆధ్వర్యం ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ వస్తూ ఉన్నది. అంటే ఏ రేంజ్లో వాళ్ళు బద్ధకంగా ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు పని చేయకుండా. అంటే ఏ పని మీద వచ్చినా కూడా భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు కావచ్చు, ల్యాండ్ కన్స్ట్రక్షన్ సంబంధించి రిజిస్ట్రేషన్లు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళట్లో ఎల్లైతే పైసలు వస్తాయో వాళ్ళందరూ బిజీగా ఉంటారన్నమాట. మిగతా పనులు ఏవైతే ఉంటాయో సామాన్యమైన ప్రజలు దానికో దీనికో రిజిస్ట్రేషన్ కోసమో వేరే వాటికి ఇతరత్ర పనుల కోసం మాత్రమో గవర్నమెంట్ పథకాల కోసం మాత్రము వీళ్ళు లైట్ తీసుకుంటారు అన్నమాట. రేపు రా ఎల్లుండ్రా మరుసటి రోజా రా అని ఇట్లా లైట్ తీసుకుంటారు. వీళ్ళకు డబ్బులు వచ్చే పని మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. అట్లా బద్ధకంగా వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను పక్కన పెడుతూ ఇట్లా వ్యవహరిస్తూ ఉంటారు అన్నమాట. ఇక వివరణ ఏమి ఇచ్చినాడంటే తమ కలెక్టర్ గ్రీవెన్స్ నుండి రోజుకి 20 పైగా దరఖాస్తులు వస్తూనే ఉంటాయి. పని ఒత్తిడిలో కొన్ని మర్చిపోతుంటాము. అంతటి లింగమ్మ భూమి విషయంలో కోర్టు కేవేటి అధికారికంగా మాకు అందలేదు. ఆడియో ఆదేశాలు వచ్చి ఉంటాయి కానీ గుర్తుకు లేదు. ఇవన్నీ ఆధారాలు మీకు ఒక రోజు ముందే లింగమ్మ బంధువులు అందజేశారని వారు పేర్కొన్నారు కదా అని ఆదాపు అడగగా లింగయ్య వాళ్ళు ఎప్పుడో విడిపోయారని అన్నింటినీ చూసే రిజిస్ట్రేషన్ చేశామని తహసీల్దారు తెలిపారట. ఇక్కడ మన రిపోర్టరు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓని వివరణ కోరితే తను ఏమంటున్నాడంటే మాకు కోర్టు నుంచి అది నోటీస్ వచ్చినా కూడా మాకు తెలియదు, మాకు గుర్తులేదు, మర్చిపోయాము, మీ పనుల పడి బిజీగా ఉన్నామని చెప్పేసి వివరణ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏమంటుండు, లింగమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడిపోయారు, వాళ్ళ భూమి మేము ఎప్పుడు క్లియర్ చేసామని చెప్పేసి కూడా మళ్ళీ చెప్తూ వస్తూ ఉన్నారు. ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి అన్నిటినీ చూసే రిజిస్ట్రేషన్ చేశామని చెప్పేసి వివరణ ఇచ్చాడు. సో వివరించిన తర్వాత కూడా మరి ఎందుకు ఈమె కలెక్టర్ల కాళ్ళ మీద పడాలి, అధికారుల కాళ్ళ మీద పడాలి చెప్పండి. సో అట్లా వీళ్ళ పనులలో పడి ఏదైతే డబ్బులు వచ్చే పనులు ఉన్నాయో వాళ్ళ పనులలో పడి ఏదైతే ముఖ్యమైన పనులు ఉంటాయో పెద్ద పనులు డబ్బులు వచ్చే పనులు వాళ్ళు మాత్రము బిజీగా ఉంటారు. ఇట్లాంటి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా కోర్టు ఆదేశాలు ఇచ్చినా మాత్రము పట్టించుకోరు.